Hi, welcome to the AngularJS training videos. ఈ వీడియోలో AngularJS లో ఉండే బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ AngularJS అనేది జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. అంటే దీని AngularJS యొక్క లైబ్రరీస్ ఉంటాయి కదా, ఆ లైబ్రరీస్ అన్నీ కూడా AngularJS జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకుని డెవలప్ చేశారు. AngularJS extends the HTML with the ng-n directives. సో మనకి AngularJS లో బేసిక్గా ఉండే వాటిని డైరెక్టివ్స్ అంటాం. అంటే అవన్నీ కూడా ng డైరెక్టివ్స్ అంటాము. సో మనకి ఫస్ట్ వచ్చే డైరెక్టివ్ ng-app డైరెక్టివ్, తర్వాత ng-model డైరెక్టివ్, తర్వాత ng-bind డైరెక్టివ్. సో ng-app అనే డైరెక్టివ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మన యొక్క HTML పేజీలో AngularJSని యూజ్ చేసుకుంటున్నప్పుడు అది ఇనిషియేట్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డివ్ ఎలిమెంట్ని తీసుకున్నాను. ఆ డివ్ ఎలిమెంట్స్ ఇంట్లో AngularJS అంటే AngularJSకి సంబంధించిన కోడ్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఆ డివ్ అనేది ఆ డివ్ ట్యాగ్లో మనం ng-app అనే డైరెక్టివ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి డాముక్ కానీ సక్సెస్ మన కంపైలర్స్కి అర్థమవుతుంది అనమాట. సో ఇది ఈ డివ్ ఎలిమెంట్ AngularJS యొక్క డైరెక్టివ్స్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది కంపల్సరిగా ng-app డైరెక్టివ్. అలాగే ng-model డైరెక్టివ్ బైండ్స్ ద వాల్యూ ఆఫ్ HTML కంట్రోల్స్ టు ద అప్లికేషన్ డేటా. సో డిఫైన్స్ ద సో ఫస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సో ఇది ఒక AngularJS యూజ్ చేసుకుని రాసిన చిన్న ఫామ్. ఓకే, నేను ఇక్కడ నా నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. నేమ్ని ఎంటర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా పక్కనే కిందే మనం ఎంటర్ చేసిన, అంటే మనం టైప్ చేసిన టెక్స్ట్ అనేది అపేర్ అవుతుంది. ఓకే, ఇది ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూసినట్టయితే ఈ HTML డాక్యుమెంట్లో మనం ఎంటర్ యువర్ నేమ్ అని ఒక టెక్స్ట్ని ఉంచాము, తర్వాత నేము, తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ని తీసుకున్నాము, తర్వాత యువర్ నేమ్ ఈజ్ అని ఒక పారాగ్రాఫ్లో ఒక లైన్ తీసుకుని దాని పక్కన నేమ్ వచ్చేటట్టు పెట్టాము. సో ఇదంతా కూడా ఒక AngularJS యొక్క అప్లికేషన్ అనుకున్నట్టయితే ఇందులో ఈ అప్లికేషన్ అనేది ఇదంతా కలిసి, ఈ కోడ్ అంతా కలిసి ఒక డివ్ ఎలిమెంట్లో ఉంది. ఓకే, డివ్ ట్యాగ్లో ఉంది. సో అందుకని మనం డివ్ ఎలిమెంట్లో ఏమి యూజ్ చేయాలి? ఫస్ట్ ng-model ng-app. సో ఇక్కడ డివ్లో ng-app అనే యాప్ని యూజ్ చేశాను. రైట్, సో ఈ డివ్ ఎలిమెంట్ మొత్తం సో AngularJS రన్ అవుతుంది. ఓకే, సో తర్వాత మనకి ng-model డైరెక్టివ్ బైండ్స్ ద వాల్యూ ఆఫ్ HTML కంట్రోల్స్ టు ద అప్లికేషన్ డేటా. సో ng-model అనే ఒక డైరెక్టివ్ ఉంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఈ ఎగ్జాంపుల్ని తీసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏది టైప్ చేస్తున్నామో అది ఏం చేస్తుంది? బైండ్ చేస్తుంది. ఎక్కడికి? సో ఒక వేరియబుల్ని తీసుకుని అందులోకి, యాక్చువల్గా నేను జనరల్గా చెప్తున్నాను, ఒక వేరియబుల్ని తీసుకుని మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నామో అదంతా తీసుకెళ్ళి ఒక చోట సేవ్ చేసి పెడుతుంది. సో దాన్ని ng-model డైరెక్టివ్ అంటున్నాం. ng-model డైరెక్టివ్స్ బైండ్స్ ద వాల్యూ ఆఫ్ HTML కంట్రోల్స్ టు ద అప్లికేషన్ డేటా. HTML కంట్రోల్స్ అంటే ఏమేమి ఉన్నాయి? బటన్స్, సెలెక్ట్, టెక్స్ట్ ఏరియా, ఇన్పుట్ బాక్స్, ఇవన్నీ కూడా HTML కంట్రోల్స్ అంటాము. తర్వాత ng-bind డైరెక్టివ్స్ బైండ్ ద అప్లికేషన్ డేటా టు ద HTML వ్యూ. అంటే మనకి ఇక్కడ టైప్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కింద వాల్యూ అనేది అపీర్ అవుతుంది. సో దీని పర్పస్ మనం ng-bind అనే డైరెక్టివ్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ మూడు డైరెక్టివ్స్ వల్ల యూజ్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఆ HTML డాక్యుమెంట్లో స్క్రిప్ట్ src ఈక్వల్స్ టు మన గూగుల్ యొక్క CDNని తీసుకుంటున్నాను స్క్రిప్ట్. సో ఈ విధంగా మనం AngularJSని మన HTML పేజ్లోకి ఇంక్లూడ్ చేసుకుంటాము. సో
ఇలా ఇంక్లూడ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఒకవేళ ఏదైనా యాంగులర్ జేఎస్లో యొక్క కోడ్లో ఏమైనా చేంజెస్ ఉన్నా ఆటోమేటిక్గా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అదే మనం ఈ ఫైల్ని తీసుకొచ్చుకుని మన ఫోల్డర్లో పెట్టి సేవ్ చేసుకుని ఇక్కడికి మన లోకల్ ఫోల్డర్ పాతిస్తే ఏమవుతుంది, యాంగులర్ జేఎస్లో ఏమైనా చేంజెస్ జరిగినప్పుడు మళ్ళీ కొత్తది తీసుకుని మళ్ళీ ఇక్కడ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకని మ్యాక్సిమం CDNs యూజ్ చేయండి. తర్వాత బాడీ ట్యాగ్ తీసుకున్నాను, బాడీలో div ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకే, div ఎలిమెంట్లో 3 పారాగ్రాఫ్స్. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాను, ఇన్పుట్ యువర్ నేమ్. సో తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, ఒక పారాగ్రాఫ్లో నేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. తర్వాత 3వ పారాగ్రాఫ్ తీసుకుని యువర్ నేమ్ ఈజ్, సో నేమ్లో స్పాన్ ఎలిమెంట్ని యూజ్ చేశాను. సో స్పాన్ వల్ల మీకు ఒకవేళ HTML ఐడియా లేకపోయినట్టయితే నా HTML అండ్ CSS ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు VLRtrain.in అనే సైట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, సో తర్వాత సో ఇప్పుడు చూడండి, ఈ HTML డాక్యుమెంట్ని సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను ఒకసారి. సో ఎంటర్ ఇన్పుట్ యువర్ నేమ్, నేమ్ ఈజ్ వెంకట్. సో ఇక్కడ ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతుందా, అవట్లేదు, ఎందుకంటే మనం యాంగులర్ జేఎస్ని యూజ్ చేసుకోలేదు. సో మనం ఇప్పుడు ఈ div ఎలిమెంట్లో యాంగులర్ జేఎస్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకని మనం ఫస్ట్ ఏం యూజ్ చేసుకోవాలి, ng-యాప్ అనే డైరెక్టివ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. సో ఈ టెక్స్ట్కి ఒక వేరియబుల్ని అంటే సో ngFN మోడల్ ద్వారా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని అందులోకి ఆ వచ్చిన వాల్యూని సేవ్ చేసుకోవాలి. ఇన్పుట్ ngFN మోడల్ ఈక్వల్స్ టు ngFN మోడల్ ఈక్వల్స్ టు, సో ఏదో ఒక నేమ్ ఇవ్వండి మీ ఇష్టం. నేను మై ఎన్ అనేస్తున్నాను, మై అన్న. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఇక్కడ యాంగులర్ జేఎస్ అప్లికేషన్ ఇనిషియలైజ్ అయింది కదా, అందుకని ఈ మోడల్ పనిచేస్తూ ఉంటుంది. సో మనం ఏదైతే ఇస్తున్నామో ఈ టెక్స్ట్ ఏరియాలో అది వచ్చేసి మై ఎన్లో సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. తర్వాత 3వ పారాగ్రాఫ్లో మై నేమ్ ఈజ్, సో ఇక్కడ స్పాన్ ఎలిమెంట్ తీసుకున్నాం కదా, ఈ స్పాన్ ఎలిమెంట్లో ng-బైండ్. సో దేన్ని బైండ్ చేయాలి మనం, మై ఎన్ అనే కదా, అంటే ng-ఫన్ మోడల్ నేమ్ ఏంటి, మై ఎన్లో ఉన్న వాల్యూని ఇక్కడ డిస్ప్లే కావాలి కాబట్టి మై ఎన్ అనే తీసుకున్నాను. ఓకే, సారీ. సో ఒకసారి సేవ్ చేయండి డాక్యుమెంట్ని, తర్వాత రిఫ్రెష్ చేయండి మన పేజ్ని. సో వెంకట్ అని టైప్ చేస్తున్నాను, VENKAT. ఇప్పుడు మీకు బేసిక్గా యాంగులర్ జేఎస్లో చిన్న అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది అర్థమై ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. సో ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. So ng-fn app directive is used to initialize our AngularJS application. ng-fn model directive is used to controls the ng-fn binds the value of HTML control to the application data, and ng-fn bind directive binds the application data to the HTML view. This application data to the HTML view. So please remember these 3 directives. So first one is the ng-fn app directive, ng-fn model directive, ng-fn bind directive. So AngularJS extends the HTML with ng-fn directives. AngularJS extends the HTML attributes with directives. Extends the HTML attributes with directives. మనకు అట్రిబ్యూట్స్ అంటే ఏమేమి ఉన్నాయి HTML అండ్ binds the data to HTML with the expressions. సో మనకి అట్రిబ్యూట్స్ ఏమన్నాయి, టైప్ అనేది, సో మనకి HTML అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి, ng-fn మోడల్ అనేది టైప్ అనేది ఒక అట్రిబ్యూట్. ఓకే, సో
మీకు HTML వీడియోస్ ఉన్నట్టయితే ఈ అట్రిబ్యూట్స్ ఇవి ఏంటి అనేది అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.